హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. వెరికోస్ వెయిన్ అసలు ఈ ప్రాబ్లం అంటే ఏంటి? చాలామంది గూగుల్లోనో యూట్యూబ్లోనో సెర్చ్ చేసి ప్రాబ్లం అంటే ఇది అనుకుంటారు. వాస్తవానికి వెరికోస్ వెయిన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ప్రతి 100 మందిలో తీసుకున్నట్లయితే 30 మందిలో ఈ ప్రాబ్లం వస్తుందని వింటున్నాము. ఇది నేను చెప్పడం కాదు, గణాంకాలే చెప్తున్నాయి. ఎందుకు ఇంత అధికమవుతుంది వెరికోస్ వెయిన్ ప్రాబ్లం? భయమేస్తోందా వింటుంటే? ఎస్ అండి, ప్రతి ఒక్కరిలో కూడా ఈ ప్రాబ్లం గమనిస్తూ ఉన్నాము. మరి వెరికోస్ వెయిన్ ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అని చెప్తారు, కానీ అసలు ఏం అందుబాటులో ఉందో తెలియదు. దీనికి సంబంధించిన పూర్తి డౌట్స్ క్లారిఫై చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు దాదాపు 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పల గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఆ పేపర్లో చూస్తుంటాము, రకరకాల సోషల్ మాధ్యమాల్లో చూస్తూ ఉంటాము. వెరికోస్ వెయిన్ అనే ప్రాబ్లము ఒకప్పుడు తాత ముత్తాతలకు వచ్చేది. ఇప్పుడు చిన్నపిల్లలో కానివ్వండి, యంగ్స్టర్స్లో కానివ్వండి, ప్రతి 100 మందిలో 30 మంది అంట. ఎందుకు ఇలా పెరుగుతోంది ఈ సంఖ్య? అసలు ఏం జరుగుతోంది హెల్త్ పరంగా? సో ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి. అసలు సంఖ్య పెద్దగా పెరగలేదు. కొంతవరకు మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల వెరికోస్ వెయిన్స్ యొక్క సంఖ్య పెరిగినా కూడా ఏం మారింది అంటే గత కాలంకి ఇప్పుడు కాలానికి డిటెక్షన్, కనుక్కోవటం, అవేర్నెస్ ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అయినాయి. మాలాంటి ఇప్పుడు నేను అమెరికాలో చదువుకున్నాను. ఇంటర్నేషనల్ క్వాలిటీ సంస్థలు నాలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు వచ్చారు ఇండియాకి. ఇట్లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయంటే అసలు ఇది ఒక ప్రాబ్లం ఉంటుందండి. కాళ్ళ నొప్పి ఒక వయసు వల్లే కాదు, కాళ్ళు నల్లబట్టడం స్కిన్ ప్రాబ్లం కాదు, కాళ్ళు ఉబ్బి కనిపించేవి నరాలు కావు అని ఎంతోమందికి డంకా వాయించి మరీ మేము చెప్పడం జరిగింది. ఈ చెప్పడం వల్ల కూడా బాగా అవేర్నెస్ పెరిగి వాళ్ళు తొందరగా అటెన్షన్ తీసుకుంటున్నారు. ఒకటి సరే, ఎంతమందిలో 100లో ఎంతమందికి ఇది ఉంటుంది అంటే 15 నుంచి 30% మందికి ఈ వెరికోస్ వెయిన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ వెరికోస్ వెయిన్స్ ఒక వయసు వాళ్ళకి వస్తుందని పెద్దగా లేకపోయినా వయసు పెరుగుతున్న కొద్దీ వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఎస్, ఈ వెరికోస్ వెయిన్స్ యొక్క సంఖ్య కొంతవరకు పెరుగుతుంది మీరు చెప్పినట్టుగా. దానికి కారణం అంటే మోడర్న్ లైఫ్ స్టైల్. మనం కావుళ్ళు మోయట్లేదు, నీళ్ళ బకెట్లు మోసుకొని వెళ్ళట్లేదు. మనం ఏమన్నా మనకి ఏ సుఖం కావాలన్నా 50 అడుగులు నడుస్తూ కారో ఒక వెహికల్ రావటం వల్ల వాటిలో వెళ్ళిపోతాం. నడిచి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం మనకి లేదు. యంగ్స్టర్స్లో కూడా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఫ్లైట్ దిగి ఆ ఫ్లైట్ దిగి గేట్ నుంచి మన ఎగ్జిట్ వరకు ఒక 300 మీటర్లు ఉంటుంది. దానికి కూడా చాలామంది బగ్గి అడిగి ఒక వ్యాన్లో వచ్చిన ఒకడు చాలామంది అక్కడ వెయిట్ చేసి మరీ వ్యాన్ అడుగుతున్నారు. సో ఇది అంటే మనకి ఈ టైప్ ఆఫ్ లేజినెస్ మన జీవితంలో అలవాటు అయింది. బట్ దురదృష్టవశాత్తు పాశ్చాత్య దేశాలన్నింటిలో ఇదే జరుగుతోంది. అమెరికాలో కూడా లేజినెస్ వచ్చేసింది, యూరోప్లో కూడా విపరీతం. సో అలానే మనకు కూడాను. సో కొంతవరకు మన జీవన శైలి, మనం కొంతవరకు మనం చేసుకునే ఉద్యోగాలు, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ వాళ్ళు 6 నుంచి 8 గంటలు ఒక దగ్గర కూర్చొని వర్క్ చేస్తే డెఫినెట్గా కాళ్ళలో రక్తం చేరుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీడియా, కెమెరాస్ ఇవన్నీ 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఇన్ని జాబ్స్ లేవు. చాలామంది రైతు పని చేసుకునేవాళ్ళు చాలామంది. సో డెఫినెట్గా హార్డ్ వర్క్ తగ్గటం, సుఖమైన జీవితం అలవాటు అవ్వడం కూడా వెరికోస్ వెయిన్స్ సంఖ్య పెరుగుతుంది. బట్ నన్ను అడిగితే సడన్గా ఇన్ని వెరికోస్ హాస్పిటల్ ఎందుకు పుట్టాయంటే నాలాంటి ఒక నిలబడి జూబ్లీహిల్స్ మధ్యలో హాస్పిటల్ పెట్టి మీకు వెరికోస్ ఉంటే చూసుకోండి అని 10 ఏళ్ళుగా చెప్తున్నాను. నేను కొన్ని 1000 షోస్కి మించి చెప్పాను ఇదే విషయం. సో డెఫినెట్గా అవేర్నెస్ పొందడానికి నాలాంటి సంస్థలు కూడా కారణమని చెప్పుకోవాలి. డాక్టర్ గారు, ఇప్పుడు వెరికోస్ వెయిన్ ప్రాబ్లం ఏంటి అని గూగుల్ని అడిగితే అది కొంత రీజన్ ఇస్తుంది. నిజంగా అసలు ఈ ప్రాబ్లం అంటే ఏంటి? ఒక్కసారి మా వ్యూవర్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరా? డెఫినెట్గా కాళ్ళకి ధమనులు రక్తాన్ని తీసుకొని వెళతాయి అంటే ఆర్టరీస్. కాళ్ళ నుంచి సిరలు రక్తాన్ని తీసుకొని వస్తాయి అంటే వెయిన్స్. ఈ వెయిన్స్ వచ్చే మార్గంలో ఏదైనా బ్లాకేజ్ అయిపోయి సరిగ్గా కదలలేక రక్తం బ్లడ్ పైకి వెళ్ళకుండా కిందకు వచ్చి కాళ్ళు ఉండిపోతే దాన్ని వెరికోస్ వెయిన్స్ అని సంబోధిస్తాం. వెరికోస్ వెయిన్స్ అంటే కాళ్ళ నుంచి ఉద్భవమైన బ్లడ్ మీ హార్ట్ దాకా చేరకుండా కాళ్ళలో ఉండిపోతే దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటాం. ఓకే, సో వెరికోస్ వెయిన్స్ ఇది ఎందువల్ల అంటే మనం ఎక్కువ నిల్చొని ఉంటాం కాబట్టి, కింద కాళ్ళు ఉంటాయి కాబట్టి, మన హార్ట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి సరిగా ప్రయాణించలేకపోయిన శక్తి దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటాం. కాలక్రమేణా మీకు ఏమవుతుందంటే స్పెషల్లీ వయసు పెరుగుతున్న కొద్దీ ఈ పిక్క భాగం కదలడం తగ్గిపోతుంది. ఈ పిక్క భాగం ఎంత బాగా కదిలితే మీకు అంత పవర్ఫుల్గా బ్లడ్ మళ్ళీ వెనక్కి వస్తుంది. వయసు వల్ల కానీ ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల కానీ ఈ రెండుటి వల్ల కూడాను మీకు ఏంటంటే బ్లడ్ కాఫ్ మసిల్ ఫంక్షన్ సరిగ్గా లేకపోతే బ్లడ్ కాళ్ళు ఉండిపోయి ఇంకా మీకు వెరికోస్ వెయిన్స్ పెరుగుతుంది అనమాట. సో డెఫినెట్గా వెరికోస్ వెయిన్స్ అంటే ఒక క్రానిక్ సమస్య. ఇది రక్తనాళాల సమస్య, ఇది ఒక సర్క్యులేషన్ సమస్య. ఈ పాయింట్స్ గమనించండి. క్రానిక్ ఎక్కువ ఏళ్ళు ఉంటుంది. డెఫినెట్గా రక్తనాళాల్లో సమస్య అంటే నరాలు కాదు, న్యూరాలజీ డాక్టర్లు దీన్ని చూడకూడదు. అండ్ డెఫినెట్గా క్రానిక్ సమస్య.
రైట్. ఇప్పుడు నేను కొన్ని పిక్స్ చూశాను గూగుల్‌లో, యూట్యూబ్‌లో కూడా సెర్చ్ చేస్తే వెరికోస్ వెయిన్ అంటే ఆ పిక్స్ చూస్తుంటేనే చాలా భయానకంగా ఉన్నాయన్నమాట. కొన్ని వాటిలలో అయితే మొత్తం బ్లాక్‌గా అయిపోవడము, బ్లూ కలర్ గడ్డ కట్టడము, ఇలా రకరకాలుగా. నిజంగా ఆ స్కిన్ మళ్ళీ నార్మల్ అవుతుందా? లేదా? ఇప్పుడు అంత భయంకరమైన కాలుని చూస్తుంటే అది మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి తీసుకొని రాగలరా డాక్టర్ గారు? సో ఎవరైనా కాలు బాగా నల్లగా పుండు పడితే 4 నుంచి 5వ స్టేజ్కి వచ్చినట్టు. ఆ కాలు మనం చేస్తే ఏమవుతుందంటే నొప్పి తగ్గి కాళ్ళు ఇంప్రూవ్మెంట్ వచ్చి కాలు తేలికయ్యి కాలక్రమేణా ఒక 6 నెలల నుంచి ఏడాది లోపల కలర్ మళ్ళీ నార్మల్కి వస్తుంది. వెంటనే కాదు, కొంత టైం పడుతుంది. బట్ డెఫినెట్గా అది చేయకపోతే ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి కాళ్ళు పుళ్ళు అయిపోతాయి, లేకపోతే కాళ్ళు దెబ్బలు తగిలినట్టు అవుతాయి. చిన్న దెబ్బ తగిలితే మానదు, రక్తం చిందుతుంది. ఇవన్నీ కూడా వ్యారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు. సో డెఫినెట్గా వ్యారికోస్ వెయిన్స్కి మంచి ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకుంటే డెఫినెట్గా మనకి కలర్ కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉంది. బట్ పూర్తిగా రావాలంటే టైం పడుతుంది. రైట్. అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో వచ్చింది అని చాలామంది చెప్తుంటారు కదా. ఏవిఎస్ హాస్పిటల్లో ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? రైట్. సో నేను ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని. సో నేనేంటంటే రేడియాలజీ డిగ్రీ ప్రైమరీగా చేశాం కాబట్టి మాకు స్కానింగ్ మీద చాలా తీవ్రమైన మంచి అనుభవం, మంచి నాలెడ్జ్ ఉంటుందన్నమాట. సో మనం స్కానింగ్ మనం ఎలా భావించాలంటే గూగుల్ మ్యాప్ ఆన్ చేసినట్టు. మనం ఇంటికి వెళ్ళాలనుకోండి, నావిగేషన్ ఆన్ చేసి గూగుల్ మ్యాప్ పెడతాం కదా, స్కానింగ్ అటువంటిది అనమాట. మీకు కరెక్ట్గా ఏ పాయింట్లు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ యాంగిల్ వెళ్ళాలి, అవన్నీ కూడా అది మీకు హెల్ప్ చేస్తుంది. అలా చేసుకుంటూ చేస్తే ఇప్పుడు చేసే వ్యారికోస్ వెయిన్స్ ఆపరేషన్ అన్నీ కూడా ఎక్కడా కట్ చేయాల్సిన అవసరం కానీ కోసి తీయాల్సిన అవసరం లేకుండా చిన్న సూది పెట్టి లోపలే చేసేస్తాం. ఆ లోపల చేసే ప్రక్రియని ఎండో వీనస్ లేజర్ ఎబ్లేషన్, అంటే వెయిన్ లోపల చేసే లేజర్ అని అర్థం. అది చేసుకుంటే ఏంటంటే మీకు ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం ఉండదు. ఇవి రెండు ఉండవు కాబట్టి మీకు నడుములో సూది ఇవ్వడం, మత్తు ఇటు ఉండదు. ఇవి రెండు ఉండవు కాబట్టి మామూలు కొంచెం ఎనస్థీసియా అయిపోతుంది కాబట్టి సేమ్ డే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో మీరు మోడర్న్ అడిగారు కదా, మోడర్న్ ఏంటంటే ఫస్ట్ ఈ మిషన్స్ ఎలాగో ఈ లేజర్ మిషన్, బ్రహ్మాండ మిషన్స్ ఉన్నాయి. బట్ మోర్ ఇంపార్టెంట్గా నేను బాగా ప్రౌడ్ ఫీల్ అయ్యేది ఏంటంటే నా పేషెంట్స్ అందరినీ సాయంకాలం కల్లా పంపించాను ఇంటికి. దగ్గర 7,000-8,000 మించి పేషెంట్స్ అందరూ ఇక్కడ జరిగినవన్నీ. సో దీనివల్ల మీకుండే అడ్వాంటేజ్ ఏంటి, పక్కోడు దగ్గు రాదు, ఎదురోడు ఇది రాదు, బిల్లులు మీ ఇష్టం వచ్చినట్టు పేయరు. మీకు ఏం చెప్తామో ఫస్ట్ పొద్దున్న పూట, సాయంకాలం అదే కట్టి వెళ్తారు, అంతే కదా. సో ఇవన్నీ కూడా అంటే మాకు వచ్చిన ఆధునికరణ వల్ల, మాకు వచ్చిన ఐటీ టెక్నాలజీ వల్ల, బెస్ట్ మిషన్స్ తేవటం వల్ల, బెస్ట్ ఎక్విప్మెంట్ వాడటం వల్ల మీకు కలిగే బెనిఫిట్స్ అనమాట. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా గ్లూ అని వచ్చింది. లోపల చిన్న సూది పెట్టి లోపల గమ్ లాంటి ఎక్కిస్తే ఆ వెయిన్స్ ఆటోమేటిక్గా అవి మూసుకుంటాయి. ఆ గ్లూ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, 10 నిమిషాలు అయిపోతుంది. చాలా ఎక్స్పెన్సివ్ డాక్టర్ గారు ట్రీట్మెంట్? గ్లూ మామూలు దగ్గర కొంచెం ఎక్కువ, బట్ మరీ అంత ఎక్స్పెన్సివ్ కూడా. ఎవరికి చేస్తారు ఇది గ్లూతో? గ్లూ ఎవరికైనా చేసుకోవచ్చు, అంటే స్టేజ్ బట్టి. ఇంకోటేమో వాళ్ళకి ఏమైనా అవసరాలు బట్టి, వాళ్ళకైనా గుండె ఆపరేషన్ అయి ఉన్నా, రక్తం పలచబడే మందులు ఇచ్చున్నా వాళ్ళకి గ్లూ చేయడానికి ప్రిఫర్ చేస్తాం. ఇది ఓన్లీ ఏవిస్లో మాత్రమే ప్రత్యేకమా? లేదండి, గ్లూ అన్ని దగ్గరలో ఉంది. బట్ ఆఫ్ కోర్స్ నంబర్స్ అంటే మాకుండే అడ్వాంటేజ్, మా ప్రత్యేకత మేము వ్యారికోస్ వెయిన్స్ హాస్పిటల్ పెట్టింది ఫస్ట్ మేమే భారతదేశంలో. సో ఆబ్వియస్లీ 100 మంది ఇప్పుడు ఇక్కడ మీరు ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న 20 హాస్పిటల్స్ ఉంటాయి వ్యారికోస్ చేసి, తప్పలేదు. ఏదైనా మాకుండే అడ్వాంటేజ్ అంటే ముందు మొదలుపెట్టి కొన్ని వేల పేషెంట్స్ చూడటం వల్ల ఉభయ రాష్ట్రాల్లో మాని కేసెస్ ఎవరు చేయరు. ఫైనల్గా అండి మీకు ఒక డాక్టర్ ఎందుకు, ఒక మంచి వంటోడు, ఒక మంచి బార్బర్, మీరు వెళ్ళి హెయిర్ స్టైలిస్టు, వాడు 10 ఏళ్ళుగా ఒక 20 మంది 1000 మంది చేస్తుంటే డెఫినెట్గా వాడి స్కిల్ సెట్స్ వేరేగా ఉంటాయి. నేను నేర్చుకుంటే అబ్బాయి కటింగ్ మొదలు పెడితే వాడి స్కిల్ సెట్ వేరేగా ఉంటుంది. ఇది స్కిల్ బేస్డ్ ఫీల్డ్. మా మెడికల్ ఫీల్డ్ అనేది సర్జికల్ ఆపరేటివ్ ఫీల్డ్ అనేది స్కిల్ బేస్డ్ ఫీల్డ్. స్కిల్స్ అనేవి మాకు ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే కొన్ని వేల కొద్ది చేస్తాం కాబట్టి, రైట్. సో అది బెనిఫిట్. ఎన్ని వేల సర్జరీల వరకు మా సంస్థ వైజ్ చూసుకుంటే దగ్గర 18,000 మించి అయిపోయినాయి. ఒక్క ఈ జూబ్లీస్ బ్రాంచ్లో 7,000 8,000 మించి అయిపోయినాయి. నా లైఫ్లో అంతా కలిపి మళ్ళీ 15,000 మించి చేసుకుంటాను అమెరికా అన్ని కలుపుకొని. సో కొన్ని వేల కొద్ది చేయటం వల్ల మాకేంటంటే, మీరు మామూలుగా నా దగ్గర ట్రైనింగ్కి డాక్టర్లు వస్తారు, వాడు బయట ఎంఎస్ 3 ఏళ్లలో కూడా ఇక్కడ 2 రోజులు నాకు కేసులు చూసుండాడు, వాళ్ళే చెప్తారు పేషెంట్స్. సో అది ఒక అడ్వాంటేజ్ అనుకోండి, డిసడ్వాంటేజ్ అనుకోండి. బట్ మాకు మెయిన్గా ఉండే అడ్వాంటేజ్ అంటే ప్యూర్ నంబర్. ఇది నంబర్ చేయడం వల్ల ఎక్స్పర్టైజ్ ఎక్కువ ఉంటుంది. నన్నే, వీళ్ళందరి గురించి వదిలేండి, నన్నే మీరు 10 ఏళ్ళ క్రితం కలిసి ఉంటే అప్పుడు నాకున్న స్కిల్స్ కానీ ఇప్పుడు నాకు 10 రెట్లు నేనే బెటర్. వేరే గురించి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాము. మన చెయ్యి మూమెంట్ మారుతుంది, మనం స్కిల్ సెట్స్ పెరుగుతాయి, స్పీడ్ పెరుగుతామని. సో అది మా మెయిన్ ప్రత్యేకత అండి. ఇవి కాకుండా మీకు కొంతమంది ఈ మధ్య చిన్నగా కనిపించే వెయిన్స్కి మైక్రోస్క్లెరోథెరపీ చేసి వాటిని కూడా తగ్గించగలం. సో కాస్మెటిక్గా మీరు ఏమైనా షార్ట్స్ వేసుకోవాలి, లేకపోతే వేరే రకం బట్టలు వేసుకోవాలంటే కూడా దాన్ని మొత్తం మీ కాలు క్లీనప్ చేయగలం.
అక్కడ ఈ ఎండ్ అంటే కాస్మెటిక్ ఎండ్ తీసుకొని మీ కాళ్ళు బాగా నొప్పులేసి కాళ్ళు పుళ్ళు పడిపోయి కాళ్ళు బాగా డ్యామేజ్ అయితే వాటిని కూడా తగ్గించగలం. సో ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ అంటాం. అంటే అన్ని స్పెక్ట్రంలో అన్ని రకాల వెయిన్స్ని మనం బాగు చేయ కెపాసిటీ మనకు ఉంది. ఇప్పుడు వెరికోస్ వెయిన్ ప్రాబ్లం అనగానే రాజావి కొప్పల గారు గుర్తొస్తారు. చాలామందికి మీరు సుపరిచితము. అయితే మీరు జూబ్లీ హిల్స్ బ్రాంచ్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. మీకు దాదాపు 25+ బ్రాంచెస్ ఉన్నాయి, ఇంకా పెరుగుతున్నాయి ఆ సంఖ్య అంటున్నారు. 4 రాష్ట్రాల్లో మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారనేది పెద్ద డౌట్. సో నేను జూబ్లీ హిల్స్ బ్రాంచ్ విశాఖపట్నం, వైజాగ్ నేను కవర్ చేస్తానండి. ఏ టైంలో, ఏ రోజులో? ఆదివారం, శనివారం వైజాగ్, విజయవాడ. మన మిగిలిన 9 రోజులు ఇక్కడే. ఓకే. కొన్నిసార్లు కుకట్పల్లిలో బ్రాంచ్ కూడా వెళ్తూ ఉంటాను. బట్ నేను రియలైజ్ అయ్యింది అదేనండి. ఇక్కడ ప్రతి పేషెంట్ లోపలికి వచ్చినాక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం టైం ఇవ్వాలి. సో నా టైం అంతే. సో ఇవాళ నేను 70 మంది చూస్తే 70 చూడగలను. నేను ఈ 70 చూసుకుంటూ దేశంలో ఉన్న వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేను. సో ఈ దేశంలో వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే నేను ఇప్పుడు దగ్గర 18 మంది డాక్టర్స్ అందరూ పనిచేస్తాను. అందరికీ నేను నేర్పించిందే. అందరూ పొద్దున్నేసి వాళ్ళు చేయబోయే కేసు ఫోటో పెట్టాల్సిందే. ఆ ఫోటోలు చూసుకొని మీకు ఎలా ఉందో డిసైడ్ చేసి నేనే అందరికీ హెల్ప్ చేసి, మరి మా రాజమండ్రి కేసు అయినా కూడా నా హెల్ప్ తీసుకొని వాళ్ళు చేస్తారు. మీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే అన్నీ ఓకే. సో ఇవన్నీ ఏంటంటే నాకుండే బెనిఫిట్స్ అనమాట. నేను చాలా క్వాలిటీ పర్టికులర్. నేను ఇంత కష్టపడి బిల్డ్ చేసింది ఏ రాజమండ్రి బ్రాంచ్లో తప్పు అయిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేనే అన్ని చూసుకుంటాను. సో నా దగ్గర చాలామంది డాక్టర్స్ ఉంటారు కొలీగ్స్. బట్ వాళ్ళందరినీ సూపర్వైజ్ చేసి ఏదో నాకు తెలిసిన కొంచెం ఎక్కువ అనుభవాన్ని వాళ్ళు కూడా కొంచెం స్ప్రెడ్ చేసి ఇలా చేద్దామని దీన్ని కేర్ ప్లాన్ అంటాం. అంటే ఈ పేషెంట్కి ఎలా కేర్ తీసుకోవాలి అని ఒక ప్లాన్ వేసుకొని కేర్ తీసుకుంటాం. రైట్. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అనగానే ఏవిస్ హాస్పిటల్ అందరికీ గుర్తొస్తుంది. మీరు ఇందాక అన్న పదాన్ని ఈ పదానికి మార్చాలి నా కోరిక. వెరికోస్ వెయిన్స్ అంటే రాజా కొప్పలు అని కాకుండా వెరికోస్ వెయిన్స్ అంటే ఏవిస్ హాస్పిటల్ గుర్తొస్తే నా జీవితం ధన్యమైపోయింది. సో ఎందుకండి మీ దగ్గరికే పేషెంట్స్ రావాలనుకుంటారు? ఏంటి అంటే పేషెంట్స్ ఇప్పుడు చాలా హాస్పిటల్స్ వచ్చాయి అంటున్నారు. ఎందుకు ఇక్కడే అంత స్పెషాలిటీ ఈ ప్రాబ్లంకి చెప్పి అని చాలామందిలో ఒక డౌట్ ఉంది. వెరికోస్ వెయిన్ అనగానే ఏవిస్ హాస్పిటల్కి వెళ్తే క్యూర్ ఉంటుంది అని వింటున్నాము. కానీ ఎలాంటి కేర్ తీసుకుంటారు లోపల అనేది మాకు తెలియని విషయం ఇది. అంటే కేర్ పాయింట్లు ఏం లేదండి. నెంబర్ 1 అంటే నేను చెప్పినట్టుగా కొంత మాకు ఇన్వాలంటరీగా మా బ్రెయిన్లో మాకు నాలెడ్జ్ ఎక్కువ. నేను చూస్తే ఇది వెరికోస్ అవునా కాదని నోషన్లో మీకు చెప్పగలను. సింపుల్ యాజ్ దట్. సో అది నేను అనుకున్నది కాదు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చాలామంది పేషెంట్స్ కానీ వ్యూవర్స్ చూస్తారు కదా. ఏవిస్ హాస్పిటల్కి వెరికోస్ వెయిన్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు రండి అని చెప్పాలనుకుంటే ఎందుకు రావాలి వాళ్ళు అంటే ఏం చెప్తారు? నేను రండి అని చెప్పరండి. నేను ఉన్నవన్నీ కరెక్ట్గా చెప్తాను. వాళ్ళు తెలుసుకొని రాస్తే సరిపోతుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే వన్ ఈజ్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పినట్టుగా చూస్తే తెలిసిపోతుంది. కొన్నిసార్లు ఇప్పుడు నేను ఒక పేషెంట్ అంటున్నాడు, ఆవిడకి ఏదో నడుము నొప్పి కిందకు వస్తుంది, వెయిన్స్ కనబడుతున్నాయి ఏవో చెప్పారు ఆయన. నేను నడుము నొప్పి ఉంది కదండి, మరి నాకు వెరికోస్ కాదు అంటుంటేనే లేదండి మాకు ఆ విషయం తెలుసు, మీరు వెరికోస్ చేయండి అన్నాడు. నేను ససేమరా చేయలేదు. నేను ట్రీట్మెంట్ చేసేది మనిషికి, నేను ట్రీట్మెంట్ చేసేది ఒక అవయవం కాదు. ఆయన ఎంత అడిగినా చేయలేదు. నేను వేరే ఊరించి వచ్చాను. చివరికి ఆయన కోపం కూడా అయిపోవడం మొదలెట్టాడు. నేను చెప్పాను మీకు నడుము నొప్పి ఉంది, మీకు డిస్కులు జారిపోయినాయి, అది ట్రీట్మెంట్ చేయాలి, మీరు అది వదిలేసి ఇది నేను చేసేసి తగ్గకపోతే ఎవరు బాధ్యులు దానికి. సో నేను నా రెప్యుటేషన్ బాగా జాగ్రత్తగా పెట్టుకుంటాను. నేను అవసరమైనవి కేసెస్ చేస్తాను. ఇప్పుడు నాదేం చూసే 68,000 ఓపీలో మేము సర్జరీ చేసింది 7,000 మందికి. సో 10% మందికే ఆపరేషన్ జరుగుద్ది. సో ఆ విచక్షణ నాకు చాలా ఎక్కువ. ఎవరికి చేస్తే బాగా అవుతుంది, అలా బాగైన వాళ్ళు 100 మంది చెప్తారు కదండి నాకు తగ్గిందని. సో వర్డ్ ఆఫ్ మౌతే కదండి. సో ఎందుకు రావాలంటే ఫస్ట్ మీకుండే ఎక్స్పీరియన్స్ చేసి. బట్ ఈక్వల్లీ నేను ఇందాక చెప్పిన విషయాలు మీకు డాప్లర్ ప్రొసీజర్ ముందు చేస్తాం. ప్రొసీజర్ ఇది ఇప్పుడు డాప్లర్ స్కానింగ్ అని చాలా తరచూ వింటున్నాను. ఇది ప్రతి ఒక్క పేషెంట్ అంటే ఆ ప్రాబ్లం వచ్చిన పేషెంట్ ఎవరైనా చేయించుకోవాలి. అదన్నీ ఫ్రీ మా దగ్గర. ఒకవేళ తగ్గలేదో సగం తగ్గిందని చెప్తే మళ్ళీ చెక్ చేయడానికి ఫ్రీ. ఎన్నిసార్లైనా మీ దగ్గర ఫ్రీయే. అండ్ నేను చేసిన ప్రొసీజర్లో మళ్ళీ వెయిన్స్ వస్తే వాళ్ళందరూ కూడా ఫ్రీగానే చేశాను. ఒక 8-10 మంది అయ్యారు ఇప్పటిదాకా. వాళ్ళందరూ ఫ్రీగానే చేశాను. మళ్ళీ సర్జరీ కూడా. ఎందుకంటే నా నమ్మకం నాకు చాలా నా మాట మీద నాకు చాలా నమ్మకం కాబట్టి ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ రిపీట్ అయితే చేసిన పేషెంట్ ఆయన నెల్లూరు. ఆయన లిటరల్గా ఆ మొదటిసారి ఏం చేయాలి, ఆయన రెండోసారి చేస్తే మీ డబ్బులు తీసుకోలేదని. అక్కర్లేదండి మీకు వచ్చింది నాకు అదే బాధేసి చేశానంటే ఆ నెల్లూరు నుంచి 50 మందికి పంపించాడు ఆయన. ఎందుకంటే ఇలాంటి డాక్టర్ని ఇప్పుడు చూడలేదు అతని మైండ్లో. రైట్, ఎవడైనా అడిగితే ఎందుకు ఇప్పుడు ఇవాళ వచ్చారు ఒక పేషెంట్, ఆయనకి ఏదో స్కిన్ ప్రాబ్లం ఉంది, ఆ ఓపీడీ 250 రూపాయలు కూడా ఇచ్చేసాను. సో నిజాయితీ, రైట్, ఒక వర్డ్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇవి నిజాయితీగా ఉంటారంటే వాళ్ళే వస్తారు. సో ఇవన్నీ ఏంటంటే ఇది ఇక్కడ ఎందుకు రావాలంటే ఇవే కారణాలు. వీఆర్ క్లీన్ హాస్పిటల్, వీ మెయింటైన్ వెరీ క్లీన్ రిజల్ట్స్. నేను అవసరం వాళ్ళకి చేస్తాను, మీరు అవసరం లేకపోతే మీరు నా జుట్టుపడి లాగినా నేను చేయను.
అండ్ రిజల్ట్స్ అవుట్కమ్స్ మీద నాకు కొంచెం అవగాహన బాగానే ఉంది అని నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మీకు ఎక్విప్మెంట్ వైజ్ మీకు ఈరోజు న్యూయార్క్లో కానీ షికాగోలో కానీ ఏ మిషన్తో మీకు వారికోస్ వెయిన్స్ కానీ చేస్తారో అది నా దగ్గర ఉంటుంది. మీరు న్యూయార్క్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి మీరు ఎలాగ స్కానింగ్ చేయాలని చెక్ చేయాలంటే ఇక్కడ ఉంటుంది. సో మీకు వరల్డ్లో బెస్ట్ వెయిన్ కేర్ ఇక్కడ ఉంటుంది. అది గ్యారెంటీ. అది నేను చాలా పగడ్బందీగా పట్టుపెట్టి మరీ మెయింటైన్ చేస్తాను. సో అందుకే రైట్. వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనగానే రాజా కొప్ల గారు ఎలా గుర్తుంటారో, అసలు ఈ వెరికోస్ వెయిన్ ప్రాబ్లము ఇండియాలో ఇంత పెద్ద బ్రాంచెస్ ఇలా చేయాలి అని ఎప్పుడు అనుకున్నారు? ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? ఇది ఒక్కసారి చెప్పండి. అసలు ఆ ప్రయాణం బాగానే అయిందమ్మా. 2015లో మనం హాస్పిటల్ స్టార్ట్ చేసాం. ఇప్పటికే చెప్పేది ఏంటంటే 2016-17లోనే గుంటూరు ఒకసారి వెళ్ళాను. నేను వెళ్ళేది ప్రాపర్టీ రిజిస్టర్ చేసుకోవడానికి. సో రిజిస్టర్ ఆఫీస్లో కూర్చుంటే డాక్టర్ గారు బయట ఎవరో మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరు అక్కడ ఎంప్లాయీ ఉంటారు కదా ఆయన, నా కోసం ఇక్కడ ఎవరు వెయిట్ చేస్తున్నారు. బయటికి వెళ్తే సార్ మీ ఎవరో మీ డ్రైవర్ ద్వారా తెలిసింది సార్ మీరు గుంటూరు వచ్చి రిజిస్ట్రేషన్కి వచ్చారట, పెద్ద కాకని వచ్చారట, మేము మా వాళ్ళు తగ్గట్లేదు సార్ 3 నెలలుగా అన్నారు. పోనీ అమ్మ ఈ వెరీ కోసం ఇంతమందికి ఉందా అని నాకు ఫస్ట్ తెలిసింది అప్పుడు. నేను హాస్పిటల్ పెట్టి 2 ఏళ్ళ తర్వాత. ఆ తర్వాత ఫస్ట్ గుంటూరు బ్రాంచ్ పెట్టాం, విజయవాడ బ్రాంచ్ పెట్టాం. అట్లా బ్రాంచ్లు పెరుగుకుంటూ అలా వచ్చిన ఈ రోజు ఇలా లిటరల్గా నేను ఇండియా అమెరికా వెనక్కి వచ్చేసి ఒక చిన్న హాస్పిటల్ పెట్టుకొని నాకున్న ఏదో అద్దరు గిద్దులు మెయింటైన్ చేద్దామని వచ్చా వెనక్కి. బట్ చూస్తే 18-19 చూస్తే ఎక్కడ మనం ఒక చిన్న ఇంటర్నెట్లో ఒక పోస్ట్ పెడితే 100 మంది కామెంట్స్, ఎవరికి ట్రీట్మెంట్ సరిగ్గా లేక. సో ఐ రియలైజ్ నేషనల్ వైడ్ చాలా ఆపర్చునిటీ ఉందని దేశవ్యాప్తంగా నాకు 20లో అర్థమైంది. అక్కడ నుంచి మనం కొంచెం ఎక్స్పాన్షన్ అన్ని మొదలుపెట్టాం. 22-23 కల్లా స్టార్ట్ చేసాం. మధ్యలో కోవిడ్ వల్ల ఒక ఏడాది పోయింది తర్వాత. సో అలా ఏవీస్ ప్రయాణం స్టార్ట్ అయింది. కానీ ఇంకా మనం మైల్ డ్రైవ్ ఉంది, ఇంకా మనం ఇంకా డెస్టినేషన్ చేరలేదు, మైల్ డ్రైవ్ చూస్తున్నాం. ఏం లక్ష్యంగా పెట్టుకున్నారు? 100 సెంటర్లు పెట్టాలి దేశవ్యాప్తంగా. ఓకే, 100% పెడతా. ఇప్పుడు ఇంకా మనం 26 మైల్ డ్రైవ్ దగ్గర ఉన్నాం, ఇంకా 70. అండ్ ఇంకోటి కూడా విన్నాను నేను, వెరికోస్ వెయిన్ ప్రాబ్లం తోటి ఇక్కడికి వస్తే పేషెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ని కూడా మీరు డిస్ప్లే చేస్తారంట. 100% నేను వచ్చిన ప్రతి ఫీడ్బ్యాక్ రాసుకుంటాను. మీరు ఎవరు ఫీడ్బ్యాక్ అని ఇస్తారంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి పేషెంట్స్. వాళ్ళు ఇస్తే హ్యాపీగా ఇచ్చేస్తారు, నాకు ప్రాబ్లం లేదు. నేను మీ అదే చెప్తాను పేషెంట్స్కి, మీరు ఏ ఊరు నుంచి వచ్చినా, మీరు ఏ వీధి నుంచి వచ్చినా, ఇదంతా మీ ఓన్ తాట లేకపోతే ఎవరైనా మీకు సజెషన్ ఇస్తూ ఉంటారా? నేను పేషెంట్ చెప్తాను, మీరు ఎక్కడైనా ఎప్పుడు మీరు ఏ ఊరు నుంచి వచ్చినా మీ ఊరిలో 4 మంది నంబర్లు కావాల్సి వాళ్ళు ఇస్తారు. ఉభయ రాష్ట్రం ఇప్పుడు ఊరు నుంచి వస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు సిటీ లైఫ్లో అంటే నడవరు చేయరు, ఈ ప్రాబ్లం వస్తుంది, జాబ్ రీత్యా కావచ్చు, లేదంటే స్మార్ట్ లైఫ్ వల్ల అని అన్నారు, లైఫ్ స్టైల్ వల్ల. మరి ఊరు నుంచి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళ రీజన్? సుఖమైన జీవితం అక్కడ కూడా అలవాటు అయిపోయిందమ్మా. పాత రోజులు అంత ఫార్మింగ్ ఎంత లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, కౌలుకి ఇస్తున్నారు, కమర్షియల్ క్రాప్స్ గ్రో చేస్తున్నారు. పాత రోజుల్లో కాదు, అందరికీ వెల్త్ పెరిగింది, తప్పులేదు. అందరూ సుఖమైన జీవితం ఆశించే కదా మనం లైఫ్ ముందుకు వెళ్తాము, తప్పులేదు. బట్ డెఫినెట్గా అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ మాత్రం బాగా తగ్గిపోయింది. అండ్ ఫుడ్, ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, ఊళ్ళలో కూడా చిప్స్ అమ్ముతున్నారు, ఊళ్ళలో కూడా ఫ్రైడ్ ఫుడ్ అమ్ముతున్నారు, ఊళ్ళలో కూడా బింగో చిప్స్ అమ్ముతున్నారు, కూరకీర అమ్ముతున్నారు. అవన్నీ పెరిగిపోతున్నాయి కదా. చిన్నప్పుడు ఎక్కడ ఉండేది, నారెంజ్ బిల్లు ఉండేది నా చిన్నప్పుడు. డాక్టర్ గారు, ఇప్పుడు వెరికోస్ వెయిన్ ట్రీట్మెంట్ కొన్ని సందర్భాల్లో ఎక్స్పెన్సివ్ అని విన్నాము. ఎలాంటి కండిషన్లో పేషెంట్ ఉంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది ఆ ట్రీట్మెంట్కి? పెద్దగా ఎక్స్పెన్సివ్ ఉండదమ్మా. మా దగ్గర అయితే ఒకటే ప్రైస్ ఛార్జ్ చేస్తాం. వాళ్ళు ఏం చెప్పినా మేము ఒకటే చెప్తాం. ఇంకా తలుచుకుని వీలుంటే కొంత డిస్కౌంట్లు ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఎప్పుడు వాళ్ళ స్థితి బట్టి పెంచడము, వాళ్ళకి ఇచ్చే రూమ్ బట్టి ఎక్కువ చేయడం అట్లాంటివి ఉండవు మా దగ్గర. మేము చాలా క్లీన్ హాస్పిటల్ అలాగా. బట్ అంటే ఇక్కడ ఎక్స్పెన్సివ్ కన్నా అంటే హెల్త్ కేర్లో లెక్క పెట్టాల్సిన సంఖ్య, నేను ఇంత ఖర్చు పెట్టాను నాకు ఇది వచ్చింది కాదు, నేను ఇంత పని చేశాను నాకు ఇది బాగైంది అనేది కూడా అవసరం. సో కాస్ట్ బెనిఫిట్ కాదు, ఎఫర్ట్ బెనిఫిట్ కూడా చూసుకోవాలి. సపోజ్ మీకు ఎవడో ఫ్రీగా చేస్తారంటే కోర్స్ చేయించుకున్నారనుకోండి, 20 కోట్లు పడతాయి, 50% మంది తగ్గుద్ది, అంటే 50% తగ్గదు. మళ్ళీ వ్యాన్ వేసుకొని, కార్ వేసుకొని, 3 ఇంటి నుంచి బయలుదేరి భోజనం కట్టుకొని ఆ హాస్పిటల్కి వెళ్ళి రోజంతా వెయిట్ చేస్తే అది ఖర్చే కదా. చాలా మనం ఇనీషియల్ బిల్ పెయిన్ఫుల్. లేదా ఇతను 4 రోజులు పని మానేసి ఇంట్లో కూర్చుంటే ఇతను ఎత్తడం దించడం ఇదొక పనే. లేదా ఒక పెద్ద ఆయన, సో ఇవన్నీ ఒక పెద్ద ఆయనకి ఒంట్లో అంటే చేసుకున్నాక తగ్గలేదు అనుకోండి, వాళ్ళ పిల్లలు బెంగళూరులో ఉద్యోగం మానుకుని వచ్చి ఇక్కడ కూర్చుంటే సాఫ్ట్వేర్ వాళ్ళు, ఆ ఎఫర్ట్కి డబ్బులు ఎవరిస్తారు? సో లెక్క పెడితే అవి డబ్బులే కదా మరి. బట్ ఆ డబ్బులు ఎఫర్ట్ అనుకుంటాం. సో మెడిసిన్లు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఎఫర్ట్ బెనిఫిట్ అనాలిసిస్. అంటే ఎఫర్ట్ పెట్టిన తర్వాత, మనం ఇది చేసుకున్న తర్వాత ఎలా తగ్గుద్దా లేదా అని లెక్క పెట్టుకోవడం బెటర్. కాస్ట్ బెనిఫిట్ అనేది ఎప్పుడు తప్పు అవుతుంది. ఎందుకంటే మనం ఇఫ్ యూ పే ఫర్ పీనట్స్ యూ గెట్ మంకీస్ అంటారు. సో మీరు అలాగ తక్కువకి వెళ్తూ ఉంటున్నారు అనుకోండి, అక్కడ ఏం ఉండదు ఇంకా చేయడానికి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా నాన్నగారికే లాస్ట్ వీక్ స్టెంట్ అయింది. హైదరాబాద్లో ఎవరు బెస్ట్ కార్డియాలజిస్ట్ అది వెతుక్కొని వాళ్ళకి 3 గంటలు బయట వెయిట్ చేసి, నేను కూడా
రాత్రి అంతా లేచి ఆయన టైం పొద్దున దొరకపోతే రాత్రిపూట చేస్తేనే నాకు ఆత్మశాంతించింది. అంతే అంతే. హెల్త్ కేర్ అనేది ఎప్పుడు కూడా బెస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, హస్తవాస్ బాగుండాలి, వాళ్ళకంటూ పాలసీ ఉండాలి, ఆనెస్ట్ ఉండాలి, అవి చూసుకోవాలి. కాస్ట్ కూడా అవసరమే, కానీ కాస్ట్ ఒక్కటి చూసుకుంటే మాత్రం ఫెయిల్ అవుతాయి. అంటే ఇప్పుడు ఏవిస్ హాస్పిటల్ అనగానే లేటెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కూడా మీ దగ్గర ఉంది అని విన్నాము. కంపేర్ చేస్తే బయట ఎక్కడా లేనిది మీదే సొంతం అని విన్నాము. అదేంటో ఒక్కసారి. అంటే ఇది 2 విషయాలమ్మా. ఒకటి, అలాంటి ఎక్విప్మెంట్ మెయింటైన్ చేయాలంటే మీకు నంబర్ కూడా ఉండాలి. నేను ఒకే 2 పేషెంట్ రోజుకి వస్తే అన్ని మెషిన్ కొన్నాను కదా. ఏ బ్రాండ్ చూస్ సో చేస్తారు? నేను మెట్రానిక్స్ అమ్మా, నేను వాడేది యూజువల్గా మెట్రానిక్స్ అనే కంపెనీ వాడతాను. ఇది ఇండియాస్ వరల్డ్స్ బెస్ట్ బ్రాండ్ అది. ఓకే. నేను అది ప్రిఫర్ చేస్తాను. అమెరికాలో నేను వాడే ప్రతి వస్తువు USFDA అప్రూవ్డ్, అంటే అమెరికాలో అప్రూవ్ అయిన వస్తువు వాడతాను. నేను అమెరికాలో చదువుకున్నాను కాబట్టి నాకు అది చేస్తేనే కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి. సో బెస్ట్ ఎక్విప్మెంట్ వాడితే రిజల్ట్స్ బెస్ట్గా వస్తాయి. ఆ బెస్ట్ వాడినప్పుడు రూపాయి ఎక్కువ ఖర్చు అవ్వచ్చు. సరే అది పేషెంట్ని పాస్ ఆన్ చేస్తామా, మన మీద అబ్జర్వ్ చేస్తామా అని నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే నాకు కావాల్సిన రిజల్ట్, వాళ్ళ రిజల్ట్ బాగుందనుకో 10 మందికి వాళ్ళే చెప్తారు. ఆ విధంగా మనకి ఎప్పుడు బిజినెస్ ఎప్పుడు లోట్ అవ్వదు. బట్ బెస్ట్ ఎక్విప్మెంట్ కొనడానికి మెయిన్ కారణం మనకు వచ్చిన సంఖ్య అట్లాంటిది. కొన్ని వేల మంది వస్తే ఆబ్వియస్లీ బెస్ట్ ఎక్విప్మెంట్ ఏది కొనుక్కున్నా దాని ఖర్చులో కలిసిపోతుంది కదా. అంటే రోజు రోజుకి ఏవిస్ హాస్పిటల్ సంఖ్య పెరగడమే కాదు, ఈ ప్రాబ్లంకి సంబంధించి, వెరికోస్ వెయిన్ ప్రాబ్లంకి సంబంధించి అవేర్నెస్ పెంచారు. అండ్ ఇప్పుడు దానికి మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఎంతోమంది పేషెంట్స్కి మీదైన స్టైల్లో ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.